మెగాస్టార్ గారి ఫ్యామిలీకి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ వాళ్ళకున్న ఫ్యాన్ బేస్ ఎవరికీ లేదు. అది నిజం. అసలు వాళ్ళకి సీఎం అవ్వాలంటే పెద్ద కష్టమైన పని కూడా కాదు. సీఎం అవ్వాలనుకుంటే పెద్ద కష్టమేమీ కాదు. మెగా ఫ్యామిలీపై శివాజీ సంచలన వ్యాఖ్యలు. నటుడు శివాజీ ఒకప్పుడు హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి కెరీర్ ని చూసి ఆ తర్వాత కొన్నాళ్లు సినిమాలకు దూరమయ్యారు. ఇక 2 రాష్ట్రాలకు విడిపోయిన తర్వాత ఆంధ్ర కోసం శివాజీ పోరాడుతూ కొన్నాళ్లు రాజకీయాలతో బిజీగా ఉన్నారు. ఇటీవల బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి మళ్లీ ఫామ్ లోకి వచ్చారు. త్వరలో కొత్త వెబ్ సిరీస్ తో రాబోతున్నారు శివాజీ వాసుకి జంటగా 90s కిడ్స్ జనరేషన్ కథాంశంతో మిడిల్ క్లాస్ బయోపిక్ అనే టైటిల్ తో రాబోతున్నారు. ఈ సిరీస్ ఈటీవీ వినే యాప్ లో జనవరి 5 నుంచి స్ట్రీమ్ కాబోతోంది. తాజాగా ఈ సిరీస్ ట్రైలర్ లాంచ్ కార్యక్రమం జరగగా సిరీస్ యూనిట్ అంతా విచ్చేశారు. శివాజీ బిగ్ బాస్ నుంచి వచ్చాక మొదటిసారి ఈ ఈవెంట్ లో పాల్గొన్నాడు. ఈ ఈవెంట్ లో సిరీస్ తో పాటు పలు అంశాల గురించి మాట్లాడాడు. ఓ మీడియా ప్రతినిధి పవన్ కళ్యాణ్ గారితో కలిసి నడవచ్చు కదా, రాజకీయాల్లో ఒంటరయ్యారంటూ పాలిటిక్స్ కి సంబంధించిన ప్రశ్నలు అడగడంతో శివాజీ మాట్లాడుతూ, ఇక్కడ పాలిటిక్స్ ప్రశ్నలు వద్దు, కానీ అడిగారు కాబట్టి ఇదొక్కటే, అందరికీ దీంతోనే సమాధానం ఇస్తాను. మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యామిలీకి తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆ ఫ్యామిలీకి ఉన్న ఫ్యాన్ బేస్ ఎవరికి లేదు. వాళ్ళ ఫ్యామిలీ నుంచి సీఎం అవ్వాలనుకుంటే పెద్ద కష్టమేమీ కాదు. ఎక్కడో చిన్న లోపం జరుగుతుంది, దాన్ని సరి చేసుకుంటే చాలు. 10 ఏళ్లు ప్రజలు సమస్యలపై ఒంటరిగా పోరాడాను. ప్రత్యేక హోదా యూత్ కోసం అడిగాను. ప్రస్తుతం నేను ఏ రాజకీయ పార్టీలో కూడా లేను. నాకు ఒక కుటుంబం ఉంది. ఎన్నాళ్ళని ఒక్కడే పోరాడగలను. తర్వాత పాలిటిక్స్ గురించి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అప్పుడు ప్రశ్నలు అడగండి, ఇప్పుడు వద్దు అంటూ చెప్పుకొచ్చారు. దీంతో శివాజీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారాయి.